హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విఆర్ఏ పోస్టులకి నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేయడానికి ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క విఆర్ఏ కానివ్వండి, మిగతా ఇతర పోస్టులకు సంబంధించినటువంటి వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయడం జరుగుతుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఈ యొక్క ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పోస్ట్కి ఎంత ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు, సో ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు నా యొక్క క్లాస్ని చూడండి. అండ్ ప్రిపరేషన్ మెటీరియల్స్ మీకు కావాలి, పీడిఎఫ్ టైప్లో కావాలి అనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.shineindiarktutorial.com అనేటువంటి మా వెబ్సైట్ని విజిట్ చేసి మీరు పీడిఎఫ్ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రిపరేషన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు మా ఇంకొక ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ అనేటువంటి మా ఇంకొక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క డైలీ ప్రిపరేషన్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అంతేకాకుండా మీకు డైలీ కరెంట్ అఫైర్స్, అన్ని పోటీ పరీక్షలకి యూజ్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ కానివ్వండి, జనరల్ స్టడీస్ క్లాసెస్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ క్లాసెస్ కానివ్వండి, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ క్లాసెస్ కానివ్వండి, అన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైలీ. ఇంతవరకు ప్రొవైడ్ చేసినటువంటి క్లాసెస్ అన్ని ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈరోజు క్లాస్లకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ విఆర్ఓ నోటిఫికేషన్లో మొత్తం పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్, రెవెన్యూ, వ్యవసాయం, పశుసంవర్ధకం, విద్యుత్తు, ఇలా తదితర పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు కావాలి అనుకుంటే నోటిఫికేషన్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏ పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుందో వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. పంచాయతీ కార్యదర్శి ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం ప్రస్తుతం ఉన్నవారు 7,688 మంది ప్రస్తుతం జాబ్ చేస్తూ ఉన్నటువంటి వారు. అవసరం ఉన్నటువంటి ఖాళీల సంఖ్య 14,399. సో కొత్తగా రిలీజ్ అవ్వాల్సినటువంటి ఖాళీల సంఖ్య 6,751. సో పంచాయతీ కార్యదర్శి పోస్ట్కి 6,751 ఖాళీలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. అండ్ విఆర్ఓ పోస్ట్కి 2,155 ఖాళీలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. సో మొత్తంగా విఆర్ఓ పోస్ట్కి అవసరం ఉన్నటువంటి ఖాళీల సంఖ్య 10,581. సో ప్రస్తుతం ఉన్నవారు 8,426. సో ఈ యొక్క ప్రస్తుతం ఉన్న వాళ్ళ సంఖ్య తీసేయగా 2,155 ఖాళీలు విఆర్ఓలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎంపీఈఓ ఈ యొక్క పోస్ట్కి 10,581 ఖాళీలు అవసరం ఉండగా ప్రస్తుతం ఉన్నటువంటి వారి సంఖ్య 4,100 ఉండగా, ఇంకా రిలీజ్ అవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ యొక్క ఖాళీలు 6,481 ఖాళీలు మీకు ఎంపీఈఓ పోస్ట్కి రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ గోపాలమిత్ర లైఫ్ స్టాక్ అసిస్టెంట్ పోస్ట్కి చూసుకున్నట్లయితే 10,581 ఖాళీలు అవసరం ఉండగా ప్రస్తుతం 5,869 మంది ఉన్నారు. సో మొత్తంగా రిలీజ్ అవ్వాల్సినటువంటి ఖాళీల సంఖ్య 4,712 ఖాళీలు. నెక్స్ట్ ఏఎన్ఎం పోస్ట్కి చూసుకున్నట్లయితే 11,915 మంది అవసరం ఉండగా ప్రస్తుతం 11,666 మంది ఉన్నారు. సో ఇంకా రిలీజ్ అవ్వాల్సినటువంటి ఖాళీలు 249 ఖాళీలు. నెక్స్ట్ విద్యుత్ సహాయకుడు పోస్ట్కి చూసుకున్నట్లయితే 10,894 ఖాళీలు అవసరం ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి వారు 7,000 మంది ఉన్నారు కాబట్టి మిగతా ఇంకా రిలీజ్ అవ్వాల్సినటువంటి ఖాళీలు 3,894. నెక్స్ట్ గ్రామీణ ఇంజనీర్ పోస్ట్కి చూసుకున్నట్లయితే ప్రస్తుతం గ్రామీణ ఇంజనీర్ పోస్ట్లో ఎవరు లేరు. సో మొత్తంగా అవసరం ఉన్నటువంటి ఖాళీల సంఖ్య 13,378. సో పెద్ద మొత్తంలో ఈ యొక్క గ్రామీణ ఇంజనీర్ పోస్ట్కి 13,378 ఖాళీలు రిలీజ్ అవ్వాల్సింది. నెక్స్ట్ సంక్షేమ సహాయకుడు పోస్ట్కి చూసుకున్నట్లయితే ఈ యొక్క సంక్షేమ సహాయకుడు పోస్ట్లో కూడా ప్రస్తుతం ఎవరు లేరు కాబట్టి 10,581 ఖాళీలు అవసరము
అవుతాయి కాబట్టి మొత్తంగా రిలీజ్ అవ్వాల్సినటువంటి ఖాళీల సంఖ్య 10,581 ఖాళీలు. నెక్స్ట్ మహిళా పోలీసు సహాయకురాలు పోస్టుకి చూసుకున్నట్లయితే 10,894 ఖాళీలు అవసరమవుతాయి. సో ప్రస్తుతానికి ఎవరు లేరు కాబట్టి రిలీజ్ అవ్వాల్సినటువంటి ఖాళీల సంఖ్య కూడా 10,894. నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి చూసుకున్నట్లయితే 10,581 ఖాళీలు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం ఎవరు లేరు కాబట్టి రిలీజ్ అవ్వాల్సినటువంటి ఖాళీల సంఖ్య కూడా 10,581 ఖాళీలు. ఫ్రెండ్స్, ఇంత పెద్ద మొత్తంలో ఖాళీల సంఖ్య చాలా రేర్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి మంచి అవకాశాన్ని ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు. మీరు ఇప్పటి నుంచే కనుక మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినట్లయితే మీకు జాబ్ పొందుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. సో మీ యొక్క ప్రిపరేషన్ క్లాసెస్ కోసం నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే మా ఇంకొక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా యొక్క వీడియోస్ మీరు అప్డేటెడ్ రూపంలో పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మిగతా వివరాల్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, విఆర్ఓ పోస్ట్కి ఒక్క పోస్ట్కి మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో ఖాళీలు ఉండడం చాలా రేర్గా రిలీజ్ అవుతుంది. సో ఎవరైతే విఆర్ఓ పోస్ట్కి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఖాళీల సంఖ్య మళ్ళీ చెప్తున్నాను. మొత్తం అవసరం ఉన్నటువంటి ఖాళీల సంఖ్య 10,581 ఖాళీలు. ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య 8,426 మంది విఆర్ఓలు ప్రస్తుతం డ్యూటీలో ఉన్నారు. సో కొత్తగా నియమించాల్సినటువంటి విఆర్ఓలు 2,155 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ దీనికి విద్యార్హత కనుక చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అంటే మీకు డిగ్రీ క్వాలిఫై ఉండాలి ప్లస్ కంప్యూటర్ పరిజ్ఞానం అంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అవసరమని క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ప్రకారం మీకు ఈ యొక్క కంప్యూటర్ పరిజ్ఞానం అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 36 సంవత్సరాలు అనేది ఉండాలంటే 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది నేను మీకు ఇంతకుముందు విఆర్ఓ విఆర్ఏ పోస్టులకి నోటిఫికేషన్లో రిలీజ్ చేసినప్పుడు ఏజ్ లిమిట్ ఏ విధంగా ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది జూలై 15న రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వెంటనే నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు ఇందులో 3 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. జనరల్ స్టడీస్ 60 మార్క్స్కి ఉంటుంది అండ్ ఆర్థమెటిక్ స్కిల్స్ 30 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ లాజికల్ స్కిల్స్ 10 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జనరల్ స్టడీస్ క్లాసెస్ కానివ్వండి, ఆర్థమెటిక్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ అన్ని సబ్జెక్ట్స్కి ఈ యొక్క 3 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ నేను మీకు డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ మీకు క్లియర్గా షార్ట్ కట్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లేలిస్ట్లో అన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేశాను. ఇంతవరకు ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే వెంటనే మీరు చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్ కూడా డైలీ మీకు అప్డేట్ చేస్తూ ఇంపార్టెంట్ బిట్స్ని మీకు అందించడం జరుగుతుంది. అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ క్విజ్ కూడా మీకు డైలీ ఫ్రీగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మా యొక్క వెబ్సైట్లో మీరు ఈ యొక్క డైలీ ఆన్లైన్ క్విజ్ రూపంలో జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఫ్రీగా రాయొచ్చు. వెబ్సైట్ వచ్చేసి www.shineindiaarktutorial.com అనే యొక్క మా వెబ్సైట్ నుండి మీరు ఈ యొక్క జనరల్ స్టడీస్ టాపిక్ పైన ఫ్రీగా ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో టోటల్గా మీకు ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క 3 సబ్జెక్ట్స్లో సబ్ టాపిక్స్ కనుక మీకు చూసుకున్నట్లయితే మీకు ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది. ఈ యొక్క సబ్ టాపిక్స్ని నోట్ చేసుకొని ప్రిపేర్ స్టార్ట్ చేయండి. జనరల్ స్టడీస్ ఈ యొక్క సబ్జెక్ట్లో మీకు కరెంట్ అఫైర్స్, సైన్స్,
culture of rural development, next history of AP state and country, and next sports, budget, polity, జియోగ్రఫీ, ఎకానమీ ఎట్సెట్రా. సో ఈ యొక్క టాపిక్కి సంబంధించి మీకు జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్థమెటిక్ స్కిల్స్ చూసుకున్నట్లయితే రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్ అండ్ ఆల్జిబ్రా, యావరేజ్, హైట్ అండ్ డిస్టెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్స్ట్రేషన్ ఎట్సెట్రా. సో ఈ యొక్క సబ్ టాపిక్స్ నుంచి మీకు ఆర్థమెటిక్ స్కిల్స్ సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క రేషియో అండ్ ప్రపోర్షన్స్ కానివ్వండి, పర్సంటేజెస్, ఆల్జిబ్రా, యావరేజ్, హైట్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సో ఈ యొక్క అన్ని టాపిక్స్ పైన నేను మీకు క్లాసెస్ విత్ షార్ట్ కట్స్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. ఇంతవరకు ఎవరైనా చూడనట్లయితే ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. అండ్ మీకు ఇంకా యూజ్ అయ్యేటువంటి ప్రిపరేషన్ మ్యాథమెటిక్స్, ఆర్థమెటిక్స్ స్కిల్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. లాజికల్ స్కిల్స్ సబ్జెక్ట్లో చూసుకున్నట్లయితే బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, క్యాలెండర్, ఆడ్ మ్యాన్ అవుట్, నాన్ వెర్బల్, రీజనింగ్, సిరీస్, ఫార్మేషన్, డైరెక్షన్స్ ఎట్సెట్రా. సో ఈ యొక్క సబ్ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క లాజికల్ స్కిల్స్లో బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, క్యాలెండర్ ప్రాబ్లమ్స్, నాన్ వెర్బల్ రీజనింగ్, సో ఈ యొక్క టాపిక్స్ నుంచి కూడా నేను మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లాసెస్ అనేవి చేశాను. అండ్ నెక్స్ట్ కొత్తగా వచ్చినటువంటి నిబంధనల ప్రకారం మీకు కంప్యూటర్ నాలెడ్జ్ పైన కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇది కొత్తగా వచ్చినటువంటి రూల్స్ వల్ల మీకు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ సిలబస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్తాను. ఇన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని పెద్దగా మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీకు డైలీ ఆన్లైన్ క్లాసెస్ వింటే సరిపోతుంది అనుకుంటే కనుక 1కి 2 సార్లు మా యొక్క క్లాసెస్ విని ప్రిపేర్ అవ్వచ్చు. లేదు, మాకు వింటే మాత్రం సరిపోదు, మాకు నోట్స్ కూడా కావాలి పీడిఎఫ్స్ రూపంలో అనుకుంటే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. లేదు, మీకు మీ యొక్క హ్యాండ్ రిటన్తోనే వ్రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ మేము ప్రిపేర్ అవుతాము అనుకున్నట్లయితే మీరు ముందుగా ఒక జనరల్ స్టడీస్కి ఒక సపరేట్ నోట్స్ పెట్టుకోండి, ఆర్థమెటిక్ స్కిల్స్కి ఒక సపరేట్ నోట్ పెట్టుకోండి, నెక్స్ట్ లాజికల్ స్కిల్స్కి కూడా ఒక సపరేట్ నోట్స్ అనేది పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ముఖ్యమైనటువంటి టాపిక్స్ నేను మీకు ఇక్కడ చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్లో ఏమైనా సబ్ టాపిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ నేను డైలీ మీకు అందించడం జరుగుతుంది. సో జస్ట్ వాటిని మీరు డైలీ 1కి 2 సార్లు నా యొక్క కరెంట్ అఫైర్స్ క్లాసెస్ విన్నట్లయితే మీకు మోర్ ఎనఫ్, అంటే మీకు వేరే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు క్లాస్ విన్న తర్వాత మీకు ఇంకా కావాలి, తర్వాత ప్రిపరేషన్కి యూజ్ అవ్వాలి అనుకుంటే మీరు నోట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే సపరేట్గా బుక్ పెట్టుకుంటున్నారో ఆ యొక్క బుక్లో మీరు ఇంపార్టెంట్ అనిపించినవి నా యొక్క క్లాస్ వింటూ నోట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫర్దర్గా ఎగ్జామ్కి ముందు వెళ్ళేటప్పుడు ఒకసారి రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పానో వాటికి మీరు ఈ యొక్క బుక్లో కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఆ యొక్క సబ్ టాపిక్స్ని, ఇంపార్టెంట్ బిట్స్ని అలా నోట్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ బిట్స్ని పాయింట్స్ రూపంలో మీరు బైగా అంటే ఒకదాని వెనకాల ఒకటి అలా ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్కి 2-3 డేస్ ముందు రివిజన్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఒక్కసారి రివిజన్ చేసుకొని జస్ట్ అలా డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి రాయడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్థమెటిక్ స్కిల్స్, మ్యాథ్స్, ఈ యొక్క సబ్జెక్ట్స్ మీకు ప్రిపేర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది అవసరం. సో ఎవరైతే ఆర్థమెటిక్ స్కిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక సపరేట్ బుక్ పెట్టుకొని వాటిని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని ముందుగా ఫార్ములాస్ని మీరు ఏవైతే రేషియో అండ్ ప్రపోర్షన్స్ కానివ్వండి, పర్సంటేజెస్ కానివ్వండి, హైట్ అండ్ డిస్టెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఒక నోట్స్ రూపంలో ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకొని బాక్స్ లాగా ఒక మీకు ఇండికేషన్
ఎలా మీకు రాసుకుంటే ఇంపార్టెంట్ అని వెంటనే చూడగానే గుర్తుకొస్తుందో, సో ఆ విధంగా మీరు నోట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ యొక్క ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానివ్వండి, పాయింట్స్ కానివ్వండి చూసుకుంటే ఈజీగా మీకు ఎగ్జామ్ టైంలో రిమెంబర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ అన్ని ఫార్ములాస్తో కూడా నేను మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, హైట్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, సో వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేను మీకు క్లియర్గా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాల్సిన వాళ్ళు చూసుకోండి. ఇంకా డైలీ కూడా మీకు ఈ యొక్క ప్రిపరేషన్ క్లాసెస్, ఆథమెటిక్ స్కిల్స్, లాజికల్ స్కిల్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఇంకా కూడా అందిస్తాను. అండ్ బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, ఈ యొక్క లాజికల్ స్కిల్స్ ఏంటంటే మీకు వీటికి పెద్దగా ప్రాక్టీస్ అనేది అవసరం లేదు. జస్ట్ మీకు వీటికి సంబంధించినటువంటి ఒక లాజికల్ ట్రిక్ అనేది తెలిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క లాజికల్ స్కిల్స్ ఏంటంటే మీకు జస్ట్ మీకు ఏ ట్రిక్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందో ఆ యొక్క ట్రిక్ని మీరు ఏదైతే సపరేట్గా ప్రాక్టీస్ చేయడానికి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ యొక్క ట్రిక్స్ అనేది మెన్షన్ చేసుకొని అక్కడ మీకు చూడగానే గుర్తుకొచ్చేలా మీకు ఆ యొక్క బిట్ని మీరు పాయింట్అవుట్ చేసి ఇంపార్టెంట్ బిట్ అని జస్ట్ నోట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క బ్లడ్ రిలేషన్స్ అనేటువంటి సబ్ టాపిక్లో మీకు ఏ పాయింట్ చూస్తే మీకు ఆ యొక్క లాజికల్ ట్రిక్ అనేది గుర్తుకొస్తుందో ఆ యొక్క ట్రిక్ని పాయింట్అవుట్ చేస్తూ మీరు నోట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని అలా సబ్ టాపిక్స్ని తీసుకొని వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక నోట్స్ రూపంలో ప్రిపేర్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే కనుక మీకు ఈ యొక్క జాబ్ తెచ్చుకోవడం అనేది పెద్ద విషయం అనేది కాదు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా నా యొక్క ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్, టిప్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా డైలీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా విఆర్ఓ, విఆర్ఏ మరియు ఇతర పోస్టులకు సంబంధించినటువంటి వివరాలని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ జాబ్ అలర్ట్స్ క్లాసెస్ కోసం కానివ్వండి, మిగతా సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ క్లాసెస్ కోసం కానివ్వండి, నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసి కొత్త వారిని మన యొక్క ఛానల్కి ఇన్వైట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీ యొక్క డౌట్స్ నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఫ్రెండ్స్, ఇంతకుముందు చేసినటువంటి అన్ని జాబ్ అలర్ట్స్ క్లాసెస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానివ్వండి ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.